ఇవాళ మరోసారి మారేడుమిల్లి పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరోసారి తుపాకులు గర్జించాయి. ఇవాళ కూడా ఎన్కౌంటర్ జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. 6-7 మంది చనిపోయినట్టు కూడా చెప్పారు. అయితే ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ప్రస్తుతం మనం రంపచోడవరం మన్యం పరిధిలోని మారేడుమిల్లిలో ఉన్నాం. ఇక్కడ సమీపంలోనే జిఎం వలస ఈ గ్రామం వద్ద ఉదయం మరొకసారి తుపాకులు మోతమోగాయి. ఎన్కౌంటర్లో 7 వరకు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. నిన్న మావోయిస్టు పోలీసులకి మోస్ట్ వాంటెడ్గా ఉన్న హెడ్మా మృతితో పాటు అతని భార్య అలాగే మరో 4 మృతదేహాలు రంపచోడవరంలో ప్రభుత్వాసుపత్రిలో ఉన్నాయి. పోస్ట్ మార్టం నిర్వహించాల్సి ఉంది. కుటుంబ సభ్యులు వీరంతా కూడా ఛత్తీస్గఢ్లోని ఆంధ్ర బోర్డర్ జిల్లా ఛత్తీస్గఢ్లోని సుక్మా ప్రాంతానికి చెందినవారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యుల్ని పోలీసు బందోబస్తు మధ్య రంపచోడవరం కొద్దిసేపటి క్రితమే చేర్చారు. వారందరినీ కూడా రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత వారి సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహిస్తారు. కాకినాడ నుంచి ఫోరెన్సిక్ నిపుణుల బృందం అయితే వచ్చారు ఉదయమే. అట్లాగే స్థానిక సెక్రటేరియట్కి సంబంధించిన మహిళా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక పోలీసులు కూడా ఈ పంచనామా కార్యక్రమం న్యాయపరంగా చేయాల్సిన వ్యవహారాలన్నీ కూడా ప్రభుత్వాసుపత్రి వద్ద పూర్తి చేస్తున్నారు. ఇంకా కుటుంబ సభ్యుల బంధువుల కోసమే పోస్ట్ మార్టం ఆగి ఉంది. వారు వచ్చిన తర్వాత వారి సమక్షంలోనే ఈ పూర్తిగా పోస్ట్ మార్టం 6 మృతదేహాలకు కూడా చేయాల్సి ఉంది. మోస్ట్ వాంటెడ్ దాదాపు 36 సంవత్సరాలుగా పోలీసులకు అతను చాలా సవాల్ విసిరాడు. భద్రతా బలగాలను సుమారు 30 ఆపరేషన్ల ద్వారా హెడ్మా 250 మంది వరకు పోలీసులు అట్లాగే భద్రతా బలగాలను కూడా అతను ఆపరేషన్లో చనిపోయారు. అలాంటి వ్యక్తిని గత కొంతకాలంగా పోలీసులు ఆపరేషన్ సిగార్లో భాగంగా కేంద్రం నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్లో మొత్తం బలగాలను చుట్టుముట్టి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 50 మంది వరకు కూడా మావోయిస్టులని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసినట్టు కూడా ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్హా ఉదయమే విజయవాడలో ప్రకటించారు. అట్లాగే ఈ ప్రాంతంలోనే సమీపంలోనే మనం చూస్తున్నాం. కొద్ది దూరంలోనే జిఎం వలస వద్ద మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇవాళ కూడా తుపాకులు మోతమోగాయి, గర్జించాయి. అక్కడ కూడా 7 మంది వరకు కూడా చనిపోయినట్టు ఇప్పటికే పూర్తి సమాచారం అయితే ఉంది. అయితే వారి పేర్లు ఎక్కడ వారు ఏంటి అనేది కూడా ఇంకా కొంత సమాచారం అయితే బయటకు వచ్చింది. దీన్ని పోలీసు అధికారులు ధృవీకరించాల్సి ఉంది. మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ అలియాస్ శంకర్ అలియాస్ బాబు, ఇతను శ్రీకాకుళం జిల్లా వజ్ర కొత్తూరు మండలానికి చెందినవాడు. ఏఓబిలో ఎస్జెడ్సీఎం ఇన్ఛార్జిగా ఉన్నారు. అట్లాగే జ్యోతి అలియాస్ హరిత, ఈమె 32 సంవత్సరాలు, బూరుగుల్లంక ఏరియా ప్రాంతం. వీరు కూడా ఈ దండకారణ్యంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. మావోయిస్టు కార్యకలాపాల్లో సురేష్ అలియాస్ రమేష్ ఏసీఎంగా ఉన్నారు. ఇతను జగ్గరకొండ ఎల్ఓసి ఎస్బిటి డివిసి కమ్యూనికేషన్ టీం విభాగంలో ఈ సౌత్ బస్తర్ ప్రాంతానికి దండకారణ్యంలో కూడా మావోయిస్ట్ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నట్టు కూడా సమాచారం ఉంది. లోకేష్ అలియాస్ గణేష్, అలాగే సైను అలియాస్ వాసు, అనిత ఏసీఎం ఇతను, అలాగే షమ్మి ఏసీఎం, వీళ్ళందరూ కూడా ఈ తాజా ఇవాళ జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయినట్టు కూడా తెలుస్తోంది. పోలీసు అధికారులు మాత్రం ఇంకా పూర్తి వివరాలు వీళ్ళ పేర్లకు సంబంధించి ఎలాంటి వివరాలు కూడా వెల్లడించలేదు. అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రత్యేక బలగాలు, రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ పార్టీ పోలీసులు అట్లాగే కేంద్ర పారామిలిటరీ బలగాలు కూడా ఈ మారేడుమిల్లి పరిసరాల్లో మోహరించి ఉన్నాయి. లోపలైతే ఇంకా నిన్న 19 మంది వరకు కూడా పారిపోయారని, కూంబింగ్ నిర్వహిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ కూడా ఎన్కౌంటర్ జరగటం విశేషం. మొత్తం దండకారణ్యం నుంచి షెల్టర్ జోన్గా ఆంధ్ర వైపు ప్రత్యేక మావోయిస్టు బలగాల్లో కీలకమైన వ్యక్తులు కూడా మిగిలి ఉన్న వారంతా కూడా ఆంధ్ర వైపు రావటం, రాష్ట్రంలోని విజయవాడ,
ఏలూరు, కాకినాడ, తాజాగా ఇవాళ రావులపాలెంలో కూడా కోనసీమ జిల్లా మరొక మహిళా మావోయిస్టును కూడా పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. వీళ్ళందరి వివరాలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడించాల్సి ఉంది. తాజాగా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జిఎమ్మ వలస వద్ద జరిగిన ఎన్కౌంటర్లో వివరాలు మాత్రం పోలీసులు వెల్లడించాల్సి ఉంది. కెమెరామెన్ సూర్యప్రకాష్తో మారేడుమిల్లి నుంచి సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.